అనగనగా మా ఊరు వేసవకాలం వచ్చిందంటే చాలు మా ఇల్లంతా ఒక కొత్త ఉత్సాహంతో నిండిపోయేది. ఎండలు మండుతున్నా మాకు మాత్రం అది పండగలా ఉండేది. ఎందుకంటే అది అమ్మ చేసే ఊరగాయల కాలం కాబట్టి. గుమ్మం ముందు ఆరబోసిన ఎర్రటి మిరపకాయలు, ఆవపిండి ఘాటు, కొత్తగా కోసుకొచ్చిన పచ్చటి మామిడికాయ ముక్కలు, అబ్బో! ఆ వాసన తలుచుకుంటే ఇప్పటికీ నోరూరుతుంది. ఊరగాయలు పెట్టడానికి ముందు రోజే ఇంట్లో పెద్ద హడావిడి మొదలయ్యేది. నాన్న బస్తా నిండా తెచ్చిన మామిడికాయలను నీళ్ళల్లో వేసి తుడిచి ఆరబెట్టడం ఒక పెద్ద ఎత్తైతే, వాటిని ముక్కలుగా కొట్టడం ఇంకో పెద్ద సాహసం. టెన్క తగలకుండా అమ్మ కాయను కోస్తుంటే పక్కనే కూర్చుని ఆ కోతను చూడడం మాకొక వింత. అసలైన మ్యాజిక్ ఎప్పుడు జరిగేదో తెలుసా? అమ్మ తన 2 చేతులతో ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, నూనె ఆ ముక్కలకు పట్టించి ఎర్రటి రంగులోకి కారం కలిపి మార్చేస్తుంది. ఆ సమయంలో ఇల్లంతా ఒక రకమైన ఘాటైన వాసన వ్యాపించేది. ఆ ఘాటుకు మాకు తుమ్ములు వచ్చినా సరే అక్కడి నుంచి కదిలేవాళ్ళమే కాదు. అమ్మ పెద్ద జాడీల్లో ఆవకాయ కలుపుతుంటే ఆ చేతికి అంటుకున్న కాస్త పచ్చడిని వేడివేడి అన్నంలో కలిపి మా నోట్లో పెట్టేటప్పుడు వచ్చే ఆ రుచి ఏ అమృతానికైనా వస్తుందా? ఇది కేవలం పచ్చడి కాదు, అమ్మ ప్రేమ, మా ఊరి జ్ఞాపకం. కాలం చక్రంలా తిరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా వేసవి వస్తుంది. బజార్లో మామిడికాయలు కనిపిస్తాయి. కానీ ఆ ఊరు ఆ సందడి ఇప్పుడెక్కడ? సూపర్ మార్కెట్లలో రంగురంగు ప్యాకెట్లలో దొరికే ఊరగాయలు తెచ్చుకుంటున్నాం, కానీ వాటిలో అమ్మ చేతి రుచి ఎక్కడ దొరుకుతుంది? ఆ డబ్బాల మీద ఇంట్లో చేసిన రుచి అని రాసి ఉంటుంది, కానీ ఆ పచ్చడిలో అమ్మ కలిపిన ఆత్మీయత, ఆ జాడీల్లో దాచిన ప్రేమ ఎక్కడా కనిపించవు. సిటీలో ఏసీ గదుల మధ్య కూర్చున్నప్పుడు ఒక్కోసారి గాలిలో ఎక్కడో ఆవకాయ ఘాటు తగిలితే చాలు, మనసు ఒక్కసారిగా వెనక్కి పరిగెడుతుంది. అమ్మ పచ్చడి ముద్దలు పెట్టిన అరుగు మీదకు, వానాకాలం వస్తే ఆవకాయ అన్నం తింటూ వానను చూసిన ఆ రోజుల వైపుకు. అమ్మ చేసే ఊరగాయ కేవలం ఆహారం కాదు, అది మన చిన్నతనానికి అద్దం పట్టే ఒక మధుర జ్ఞాపకం. ఆ రుచి మన నాలుక మీద కాదు, మన మనసులో ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. కాదంటారా? మీకు ఇలాంటి ఆవకాయ జ్ఞాపకాలు ఉన్నాయా? అయితే ఒక్కసారి మీ అమ్మగారిని తలుచుకోండి.